నమస్తే అండి అందరికీ. ఇప్పుడైతే మనం భోగాపురం ఎయిర్‌పోర్ట్ దగ్గరైతే ఉన్నాము. ఈ రోజు వీడియోలో యొక్క భోగాపురం ఎయిర్‌పోర్ట్ గురించి అయితే క్లియర్‌గా అప్డేట్ ఇస్తాను. వీడియోనైతే ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. అలాగే వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి అయితే స్టార్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది ఇంకా కొంతమందికైతే సజెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి. సో, ఇది మనకు ఎంట్రీ దగ్గరండి. భోగాపురం ఎంట్రీ దగ్గర మీరు చూడొచ్చు ఎలా ఉంది ఇక్కడంతా కూడా మొత్తం ఫుల్లు గ్రీనరీ అయితే మొత్తం రోడ్డు మొత్తం కూడా ఫుల్లు గ్రీనరీ అయితే నింపేస్తున్నారు అంతా కూడా. సో, మనకు అక్కడ కనిపించేదే భోగాపురం ఎయిర్పోర్ట్ అనమాట. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఇక్కడ సర్కిల్‌లో ఏ విధంగా లైట్స్ గాని, చెట్లు గాని రకరకాల చెట్లదైతే నింపేస్తున్నారనమాట. డిజైన్ అయితే అద్భుతంగా ఉందండి. గ్రీనరీ అయితే మొత్తం చుట్టూ కూడా గ్రీనరీగానే ఉంది. మీరు ఇక్కడ చూడొచ్చు అంటే రకరకాల చెట్లతో అయితే ఈ విధంగా డిజైన్ చేసి అయితే పెట్టున్నారు. ఇది మనకు ఎంట్రీ అనమాట. స్టార్టింగ్ లో ఇక్కడ సర్కిల్ దగ్గర అయితే ఈ విధంగా అయితే ఉంది. కొన్ని గంటల్లోనే పిఎం గారి చేతుల మీదుగా అయితే ఈ యొక్క ఎయిర్పోర్ట్ అయితే ఓపెన్ కాబోతుంది. ప్రజెంట్ వాటికి సంబంధించిన ఏర్పాట్లు అనేది చకచకా జరుగుతున్నాయండి. మస్ట్ అండ్ షుడ్ గా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఎంట్రీ దగ్గర నుంచి మనకి ఎప్పుడైతే ఎయిర్పోర్ట్ కి ఎంట్రీ ఉంటుందో అక్కడి నుంచే చూసుకున్నట్లయితే మొత్తం గ్రీనరీ అండి. చుట్టూ కూడా రెండు వైపులా ఈ యొక్క ఎంట్రీ దగ్గర కానీ రోడ్డు మిడిల్లో కానీ ఇక్కడ లెఫ్ట్ అండ్ రైట్ రెండు వైపులా కూడా ఫుల్ గ్రీనరీ అయితే ఉంటుంది. ఈ యొక్క ఎయిర్పోర్ట్ ని పీపీపీ మోడ్ లో అయితే డెవలప్మెంట్ చేశారండి. జిఎంఆర్ అనే కంపెనీ వాళ్ళైతే ఈ యొక్క ఎయిర్పోర్ట్ ని అయితే నిర్మించడం జరుగుతుంది. సో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే అతిపెద్ద ఎయిర్పోర్ట్ అనమాట. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇది. ఇది ఎంట్రీ అండి. ఇందాకంతా మనం అటు బైబల్స్ నుంచి అటు వచ్చాము. ఇప్పుడు ఇది ఎంట్రీ అనమాట. సో అది మనకు రేపు పిఎం గారు అయితే రాబోతున్నారు కదా, అది సభ ప్రాంగణం అనుకుంటాను. అదంతా కూడా సభ ప్రాంగణం అండి. ఎగ్జాక్ట్గా మనకు ఏదైతే ఎయిర్పోర్ట్ ఉందో దానికి ఫ్రంట్ సైడ్ ఇప్పుడు అల్లూరి సీతారామరాజు స్టాచ్యూ అయితే పెడుతున్నారు. దానికి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయండి. స్టాచ్యూ ఇక్కడైతే పెడుతున్నారు అనమాట. అల్లూరి సీతారామరాజు స్టాచ్యూ. అలాగే అటు సైడ్ చూసుకున్నట్టు ఏదైతే స్టాచ్యూ పెడుతున్నారో ప్రజెంట్ అక్కడ ఆపోజిట్ లో కూడా అంటే ఫ్రంట్ యొక్క ఎయిర్పోర్ట్ ఎగ్జాక్ట్ గా ఫ్రంట్ సైడ్ ఇదంతా చూడండి. ఒక రకరకాల చెట్లదైతే బాగా గ్రీనరీ అయితే నింపేస్తున్నారు ఇటు సైడ్ అంతా కూడా. ఎగ్జాక్ట్ గా ఎయిర్పోర్ట్ ఫ్రంట్ సైడ్ అయితే ఉన్నాము ప్రజెంట్. ఇప్పుడు గ్రీన్ జోన్ చూడండి ఎంత విస్తీర్ణంలో ఉందో. ఫ్రంట్ అక్కడ ఉంది కదా, ఫ్రంట్ అంతా కూడా మనకు ఒక సరస్సు లాగా వాటర్ ఫ్లో, ఒక ఆహ్లాదకరమైన వాతావరణం అయితే ఉంటుంది. ఇదంతా కూడా మనకు వాటర్ చూడండి ఒక సరస్సు లాగా పెట్టినారనమాట. సో ఇది ఎగ్జాక్ట్ గా మనకు ఎయిర్పోర్ట్ ఫ్రంట్ సైడ్ అనమాట. చూడండి ఏ విధంగా ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఉందో. చిన్న ఒక సరస్సులాగా వాటర్ ఫ్లో అనేది పెట్టున్నారు. చూడొచ్చండి.
ప్రెజెంట్ ఏంటంటే మనకు మార్నింగ్ మోడీ గారు అయితే రాబోతున్నారు కదా, దానికి సంబంధించి అన్ని కూడా ఏర్పాట్లన్నీ కూడా చేసుకోవడం జరుగుతుందండి ఈ సైడ్ అంతా కూడా. ఇదంతా కూడా మనకి ఏంటంటే బస్ స్టేషన్, డ్రాపింగ్ స్టేషన్ అయితే అవుతుంది ఇదంతా కూడా. అది ఎయిర్పోర్ట్. అక్కడ ఎయిర్పో నేమ్ చూడొచ్చండి, అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని ఉంది. మీరు చూడొచ్చు అది, అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది ఉంది. అలాగే ఈ యొక్క ఎయిర్పోర్ట్ని దాదాపుగా 2200 ఎకరాల్లో అయితే నిర్మించడం జరిగిందండి. దాదాపుగా 4500 కోట్లు అయితే అయిందనమాట బడ్జెట్. సో అలాగే మనకు రన్వే ఏదైతే ఉంటుందో అది దాదాపుగా 3.8 కిలోమీటర్లు అయితే ఉంటుంది. చాలా పెద్ద రన్వే అయితే ఉంటుంది. మనకంటే వైజాగ్లో ఉన్నది ఎయిర్పోర్ట్, బట్ మన ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎయిర్పోర్ట్లో కల్లా పెద్ద ఎయిర్పోర్ట్ అనమాట ఇది, ఈ యొక్క అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే. మీరు ఇక్కడ చూడొచ్చు అసలు ఎంతమంది వెళ్తున్నారో. దాదాపుగా 13,000 మందితో ఏదైతే ఈ యొక్క ట్రైబల్ ఏరియాలో వాళ్ళ యొక్క సాంస్కృతిక సంప్రదాయపరంగా ఏదైతే మనకు కళలు ఉంటాయో అవన్నీ కూడా ప్రదర్శించబోతున్నారనమాట. ఒకేసారి 13,000 మందితో అయితే ఈవెంట్ అనేది ఉండబోతుందండి. గిన్నిస్ బుక్ రికార్డ్ అయితే క్రియేట్ చేయబోతున్నారు ఇంకో కొన్ని గంటల్లో అయితే. చూడండి ఎంతమంది ఉన్నారు, 13,000 మందికి పైగా అయితే జనాలైతే ఉన్నారనమాట. సో వాళ్ళు ఏదైతే వాళ్ళ పరంగా డ్యాన్సెస్ అవన్నీ కూడా ఉంటాయో అవన్నీ కూడా ఆ కళలన్నీ కూడా మనకు ప్రదర్శించబోతున్నారు ఈ యొక్క ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ సందర్భంగా అయితే. సో మోడీ గారి చేతుల మీదుగా అయితే ఇంకో కొన్ని గంటల్లో ఈ యొక్క ఎయిర్పోర్ట్ అనేది ఓపెన్ కాబోతుందండి. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎయిర్పోర్ట్ల కల్లా ఇప్పుడు ఈ యొక్క భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది చాలా పెద్ద ఎయిర్పోర్ట్ అయితే అవ్వబోతుంది. అలాగే మనకేంటంటే మనకు వైజాగ్ నుండి 45 మీటర్ల దూరంలో ఉంది, కిలోమీటర్ దూరంలో. అలాగే మనకు విజయనగరం నుండి దాదాపుగా ఒక 26-30 కిలోమీటర్ల లోపైతే ఉంది. అటు సైడ్ నుంచి వైజాగ్ నుంచి 45 నిమిషాల్లో రావచ్చు. విజయనగరం నుండి 25 టు హాఫ్ అన్ అవర్లో అయితే రావచ్చనమాట. రెండిటి మిడిల్‌లో అయితే ఈ యొక్క భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది ఉందండి. ప్రెజెంట్ ఈ యొక్క భోగాపురం ఎయిర్పోర్ట్‌కొచ్చేసి అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే నేమ్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది మనకు అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి. సో ఇక్కడ లుక్ చూడొచ్చు. ఎగ్జాక్ట్‌గా మనకు ఎయిర్పోర్ట్ ఫ్రంట్ సైడే ఉన్నాము. ప్రెజెంట్ ఇక్కడ ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే ఇటు సైడ్ అంతా కూడా మనకు డ్రాపింగ్ పాయింట్స్ అవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో అలాగే మనకు ఇంకో సైడ్ చూసుకున్నట్లయితే మనకు బస్సుకి సంబంధించిన డ్రాపింగ్ పాయింట్స్ ఉంటాయి. చూడండి ఇక్కడ అన్నీ కూడా గార్డెన్ అయితే రాబోతుంది. మనకేంటంటే ఇదొక ఎయిర్పోర్ట్ తరహానే కాదు, మనకు ఎగ్జాక్ట్‌గా ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే ఒక ఆహ్లాదకరమైన వాటర్ ఫ్లో, ఒక చిన్న సరస్సులాగా అయితే ఉంటుంది. మీరు ఎదురుగా చూడొచ్చండి. అవన్నీ కూడా మనకేందంటే మన ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న సంస్కృతి సంప్రదాయ పరంగా ఏదైతే ఉంటాయో వాటికి సంబంధించి డిజైన్ అంతా కూడా ఆర్ట్‌లో అయితే పొందుపరచడం జరిగింది. ఇది మనకు వాటర్ అనమాట. ఎగ్జాక్ట్‌గా ఎయిర్‌పోర్ట్ మనకి ఏదైతే ఎంట్రీ, ఎగ్జిట్ ఉంటుందో ఎయిర్‌పోర్ట్‌కి ఆ ఫ్రంట్ సైడే మనకు ఈ యొక్క వాటర్ అనేది ఉండడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మెయిన్ ఏదైతే గ్రీనరీ ఉంటుందో అదైతే ఎక్స్‌పెక్ట్ చేయలేని విధంగా ఉందండి. ఎక్కడ చూసినా గ్రీనరీ ఉందనమాట. అది కూడా మనం ఈ రకరకాల చెట్లతో అయితే నింపేస్తున్నారు. ఎగ్జాక్ట్‌గా ఇప్పుడు మీరు చూసే విజువల్స్ అన్నీ కూడా ఎయిర్‌పోర్ట్‌కు ఎంట్రీ, ఎగ్జిట్ ఏదైతే ఉంటుందో ఫ్రంట్ సైడ్ నుంచి, సో, అక్కడే విజువల్స్ అన్నీ కూడా చూస్తున్నారండి. ప్రెజెంట్ ఏందంటే లోపలికైతే అలో లేదనమాట. ప్రోటోకాల్ వల్ల పీఎం గారైతే రాబోతున్నారు గదా, అందువల్ల ప్రోటోకాల్ వల్ల ఎవరికీ లోపలికైతే అలో లేదు. నిన్నటి వరకు అలౌ చేశారంట. సో, ఇవాళైతే మనకు అలౌ అయితే లేదండి. సో, ఇటు సైడ్ మీరు చూసుకున్నట్టయితే ఆగమనం, అటు సైడ్ వచ్చేసి నిష్క్రమణ అయితే ఉంటుంది. ఇక్కడ ఎంట్రీ ఎగ్జాక్ట్‌గా ఫ్రంట్ సైడ్ ఈ లుక్ అయితే ఉందనమాట. అలాగే మనకు ఫ్రంట్ సైడ్ మనకు కొండపల్లి బొమ్మలను కూడా ఉంచడం జరిగింది. ఇది గార్డెన్ చూడొచ్చు. మనకి లెఫ్ట్ అండ్ రైట్ 2 వైపులా కూడా మనకేందంటే ఎగ్జాక్ట్‌గా మనకు ఎయిర్‌పోర్ట్ ఫ్రంట్ సైడ్ ఎంట్రీ అవ్వంగానే ఒకటుంటుంది. మళ్ళీ కొంచెం ముందుకు రాంగానే లెఫ్ట్ అండ్ రైట్ 2 వైపులా కూడా ఈ యొక్క గార్డెన్ అనేది తీర్చిదిద్దున్నారండి. ఇదంతా కూడా మనకు ఫ్రంట్ సైడ్ మీకు అక్కడ డిజైన్ చూస్తున్నారు చూడండి. అవన్నీ కూడా మనకేందంటే మన ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న సంపద గాని, ఈ యొక్క సంస్కృతి సంప్రదాయాలు ఉంటాయి గదా, వాటికి సంబంధించి అన్నీ కూడా డిజైన్‌లయితే ఉంటుందనమాట. లోపలైతే చూయించుంటే ఇంకా బాగుండేది. బట్ మనం వచ్చిన వేళ విశేషం ఏమో గానీ, సో, ప్రోటోకాల్ అనేసైతే ఆపేశారండి ప్రెజెంట్ అయితే. ఇక్కడ చూడొచ్చు మీరు కొండపల్లి బొమ్మలాగా ఎంత అందంగున్నాయి ఈ బొమ్మలైతే. ఎంత పెద్దగున్నాయో చూడండి. ఎయిర్‌పోర్ట్ ఫ్రంట్ సైడే చాలా చాలా లుక్ అయితే ఇస్తుందండి ఆ యొక్క బొమ్మలనేటివి. మనకి ఇటు సైడొచ్చేసి ఆగమనం, ఇటు సైడొచ్చేసి నిష్క్రమణ అయితే ఉంటుంది.
ఇది మనకు ఈ యొక్క ఎయిర్‌పోర్ట్‌ని పీపీపీ మోడ్‌లో అయితే డెవలప్‌మెంట్ చేయడం జరిగింది. జీఎంఆర్ అనే కంపెనీ వాళ్ళైతే ఈ యొక్క ఎయిర్‌పోర్ట్‌ని అయితే నిర్మించడం జరిగిందండి. దాదాపుగా 2200 ఎకరాల్లో 4500 కోట్లతో ఈ యొక్క ఎయిర్‌పోర్ట్‌ని అనేది నిర్మించడం జరిగింది. సో, మన ఆంధ్రప్రదేశ్‌లో ఈ యొక్క భోగాపురం ఎయిర్‌పోర్ట్ అనేది అతిపెద్ద ఎయిర్‌పోర్ట్ అయితే కాబోతుంది. అలాగే వైజాగ్ గాని, విజయనగరం గాని ఈ 2 కూడా ఫ్యూచర్‌లో అయితే డెవలప్‌మెంట్ అయితే దూసుకుపోతుందండి. ఎందుకంటే మనకు గు గూగుల్ డేటా సెంటర్ అని అవన్నీ కూడా మనకు వైజాగ్‌లో అయితే రాబోతుంది. దానికి తగ్గట్టే ఎయిర్‌పోర్ట్ కూడా నిర్మించి ఇప్పుడైతే ఓపెనింగ్ అయితే రెడీ అయిపోతుంది. ఇంకో కొన్ని గంటల్లో అయితే ఓపెన్ చేయబోతున్నారు. అక్కడంతా కూడా చూడొచ్చు మనకు. మ్యాంగోస్ అని, బంగినపల్లి మ్యాంగోస్ అని అంటే మన సంపద కూడా ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా మనకు పొందుపరిచారనమాట ఆర్ట్‌లో అయితే. ఇక్కడ మీరు గార్డెన్ చూడొచ్చు. ఇటు సైడ్ మనకు నిష్క్రమణ అయితే చూడొచ్చండి. ఇది ఫ్రూట్ చూడండి ఎలా ఉంది కొండ బొమ్మలైతే. చాలా చాలా అట్రాక్ట్ చేస్తుందండి. మెయిన్ మనకేందంటే ఎగ్జాక్ట్‌గా మనకు ఎయిర్‌పోర్ట్ ఎంటర్ అవ్వంగానే అక్కడి నుంచి గ్రీనరీతో అయితే వెల్కమ్ చెప్తుంది. ఈ యొక్క ఎయిర్‌పోర్ట్ అనేది. ప్రతి మొత్తం ఎయిర్‌పోర్ట్‌కి వచ్చేదంతా కూడా మనకు ఈ యొక్క గ్రీనరీతో అయితే నింపేసుంటారండి. వివిధ రకాలైన చెట్లతో. మొత్తం ఎంట్రీ కాడ్నుంచే. లుక్ అండి ఇది బయట లుక్ మీరు చూడొచ్చు ఏ విధంగా ఉందో. అంతా కూడా పైన మనకు లైటింగ్స్ అవన్నీ కూడా బాగా వేసేస్తున్నారు. సో, ఎట్టకేలకు మనకు ఈ యొక్క భోగాపురం ఎయిర్‌పోర్ట్ అయితే మనకు అందుబాటులో అయితే రాబోతుందండి. సారీ అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అయితే అందుబాటులో అయితే రాబోతుంది. అలాగే ఫ్రంట్ సైడ్ కూడా ఇందాక చూసారు కదా! ఆ యొక్క స్టాచ్యూకి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ప్రెజెంట్ కొంతవరకు ఆ యొక్క స్టాచ్యూకి సంబంధించిందంటే కాళ్ళ భాగం వరకు ఇన్‌స్టాల్ చేసుకుంటున్నారనమాట. ఇది బాగా అట్రాక్ట్ చేస్తుందండి. ఒకవైపేమో ఫ్రంట్ సైడ్ కూడా గ్రీనరీకి అయితే చాలా విశాలంగా అయితే గ్రీనరీ అయితే ఉంచున్నారు. అలాగే దాన్ని దాటుకు రాంగానే ఈ యొక్క వాటర్ అనేది చాలా అట్రాక్ట్ అయితే చేస్తుంది. ఇక్కడ ఇటు సైడ్ ఏమో మనకు తెలుగులో రాసుంటారు. ఇటు సైడ్ ఏమో మనకి ఇంగ్లీష్‌లో అయితే రాసుంటారనమాట. అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అని. సో, మనకు లోపల అలా ఉండుంటే బాగుండేదండి. బట్ ఏందంటే ప్రోటోకాల్ వల్ల మనం లోపలికైతే అలవలేదు. సో, ఇక్కడి వరకే తీసి ఎండ్ చేస్తున్నాము. బయట లుక్ అవన్నీ కూడా చూయించాను కదా! సో, ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. ఇవన్నీ కూడా మనకు బస్సుకు సంబంధించిన డ్రాపింగ్ పాయింట్స్ ఇవన్నీ కూడా. ఒకవైపేమో మనకు ఏదైతే మన కార్‌లో వాళ్ళొస్తారో అంటే క్యాబ్స్ అవన్నీ కూడా డ్రాపింగ్ పాయింట్స్. మరోవైపేమో ఈ యొక్క బస్సుకి సంబంధించిన డ్రాపింగ్ పాయింట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అలాగే మీరు ఇక్కడ గ్రీనరీ కూడా చూడొచ్చు ఏ విధంగా ఇదండి చూసారు కదా ప్రెజెంట్ యొక్క ఎయిర్‌పోర్ట్ ఎలా ఉందో. యాక్చువల్‌గా లోపలికైతే అలౌ లేదనమాట. ప్రోటోకాల్ ప్రకారం అయితే రేపు సీఎం గారైతే రాబోతున్నారు కదా! దానికోసం లోపలికైతే ఎవరికీ అలౌ చేయకుండా అయితే ఆపేశారు. ప్రెజెంట్ అయితే ఇక్కడి వరకు ఎంట్రీ వరకైతే మీకు చూయించానండి. సో, ఎలా అనిపించిందో ఈ వీడియోని కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.